మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. చాలా మంది యేసు ప్రభువుని ఏదో ముట్టుకున్నాను, నేను యేసు ప్రభుని, యేసు ప్రభుని తాకాను, యేసు ప్రభుతో మాట్లాడాను, యేసు ప్రభుతో పక్కన కూర్చున్నాను అని చెప్పుకోవడానికి వచ్చారు. కానీ ఇవిడ అలా రాలేదు. యేసులో ఉన్న ప్రభావాన్ని నేను రుచి చూడాలి, యేసులో ఉన్న శక్తిని రుచి చూడాలి, యేసులో ఉన్న ఆ యొక్క శక్తిని నేను అనుభవించాలి అని యేసును ముట్టుకుంది. విశ్వాసముతో యేసును ముట్టుకుంది కనుక ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి మాత్రమే ప్రవేశించింది. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఒట్టిగా ప్రార్థనకు వస్తే దేవుని ప్రభావాన్ని చూడలేవు. ఒట్టిగా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని యొక్క సమాధానాన్ని, శక్తిని నువ్వు అనుభవించలేవు. ఒట్టిగా దేవుని మందిరంలో కూర్చొని అయ్యా నీ ప్రభావం నాకు కావాలంటే రాదో. విశ్వాసముతో, భక్తితో, నమ్మకంతో ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితేనే, ఆయన సన్నిధిలో నిలబడగలిగితేనే, నీ భక్తితో నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉండగలిగితేనే నీ జీవితంలో ఆయన శక్తి ప్రభావాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. అందరిలాగా ఉండొద్దు, అందరిలాగా ఉండి వెళ్ళిపోవద్దు. ఏదో నామకార్థ భక్తి చేయొద్దు, ఏదో సాంప్రదాయ భక్తి చేయొద్దు. సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన భక్తితో, సంపూర్ణమైన నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో ఆయనను ముట్టుకోవాలని, ఆయన ప్రభావాన్ని అనుభవించాలనేటువంటి నమ్మకంతో ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. అలాంటి ప్రభావం ఎవరి దగ్గరికి ఎలా తెలుస్తుందో తెలిసాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అంటే, నిజంగా దేవుని మందిరంలో ఉన్న ప్రభావాన్ని చూడాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలిసే సమయానికి వచ్చేస్తారు. క్రమశిక్షణతో వస్తారు చూసారా, వాళ్ళు ఖచ్చితంగా దేవుని ప్రభావాన్ని చూస్తారండి. దేవునికి స్తోత్రం. టైం దాటి వస్తారు చూసారా, ఎలాంటి వాళ్ళు తెలుసా, ప్రార్థనకి వెళ్ళకపోతే బాగోదు. అక్కడ 9 గంటలకు ప్రార్థన చేసేస్తారు, 11 గంటలకి మైకి పెట్టేసి ప్రార్థన చేస్తుంటే ఇంటికాడ కుంకుడుకాయలు అలా అప్పే కుంకుడుకాయలు. ఇప్పుడు కుంకుడుకాయలు ఎవరు కొడతలేదు కూడా, షాంపూలు అనుకుంటా శుభ్రంగా షాంపూలు వేస్తున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయానికి దేవుని మందిరం రావడం అలవాటు చేసుకోండి. నువ్వు దేవుని మందిరం మీద ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో సమయానికి మందిరానికి వస్తావు. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు ఇష్టమైన ప్రదేశానికి, మీకు ఇష్టమైన స్థలానికి టయానికంటే ముందు వెళ్ళిపోతారు. అర్థమైందా మీకు? మీకు ఇష్టమైన వాళ్ళు పెళ్ళి అనుకోండి, ఎప్పుడు వెళ్తారు? 9 గంటలకు వెళ్ళిపో కూర్చొని టిఫిన్ కూడా వెళ్ళిపోతారు అవసరం అయితే, కదండి. అదే పర్లేదులే, ఏదో మామూలు పరిచయిస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఎప్పుడు 1 గంటకే భోజనం టైంకి వెళ్ళి బాగున్నారండి అందరికీ దండం ఇలా పెట్టేసి 2 అక్షతలు వేసి ఫోటో తీసుకుని సూపర్ 2 ముద్దలు వేసుకుని ఇంటికాడ బయలుదేరి నా సేవ కూడా ఉన్నది పెద్దూరులో గబగబా బయలుదేరి వచ్చేస్తుంది. ఎందుకని? అది పెద్ద ప్రభావం లేదు, అది పెద్ద ఇష్టం లేదు, ఏదో పిలిచారు కాబట్టి వెళ్ళడం. అదే నచ్చిన వాళ్ళు అయితే అంతకట్ట ముందు ఉంటాం, పెళ్ళిలో ముందు లైన్లో కూర్చుంటాం కదండి, పెళ్ళి అయ్యేదా కూర్చుంటాం, అందరు నక్షత్రం వేసేదా కూర్చుంటాం, అందరూ భోజనం తినే కంగారే ఉందండి, అందరు తినేసిన తర్వాత తిందాం అంటదే. దేవునికి స్తోత్రం కదండి. ఇష్టమున్న కాడికి సమయానికంటే ముందుకు వెళ్తాం. దేవుని మందిరం అంటే ఇష్టం ఉంటే సమయానికంటే ముందు రాగలుగుతాం. నువ్వు దేవుని మందిరం ఇష్టంతో రాగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని మందిరపు ప్రభావాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెలో ప్రభావం వచ్చిందట. వెంటనే ఆమె రక్తధార కట్టినట, ఆమె రక్తస్రావం వెంటనే నిలిచిపోయాను. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వచ్చినంటే మనకు రోగం పోవాలంటే పోదు. ఎందుకు పోదంటే రోగం పోయే అంత విశ్వాసం నీలో ఉండదు. నీ విశ్వాసం ఎంత ఉందో అంత ప్రభావం జరుగుద్ది. మీకు మంచి ఉదాహరణ చెబుతాను.
మన దగ్గరికి ఒక ఆయన పేతురుగా తీసుకొచ్చారు ఒకసారి, బెల్లకూరు అల్లుడు కుమ్మర్లతనం. ఆయనకి యూరిన్ ఇన్ఫెక్షను, యూరిన్ బ్లాడర్లో ఇన్ఫెక్షను. ఇక్కడ నుంచి చాలా ప్రమాదంగా ఉండేది, చాలా భయంకరమైన బాధ అనిపించేవాడు ఆయన, భయంకరమైన బాధ అనిపించాడు. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడట. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరు బాగు చేయలేదు. మరి మొత్తం మీద ఎలాగైతే పేతురు గారు ఆయనకి చెప్పారు, ఆయన ఒక రోజు ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చాడు. అందరూ వెళ్ళిపోయే వరకు ఉన్నాడు. లాస్ట్ ప్రార్థన చేయించుకున్నాడు. అయ్యా నా పరిస్థితి ఇదేంటి, ఇలా ఉందని చెప్పాడు. ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తికి చెప్పాను నేను, అయ్యా నువ్వు నమ్మకంతో వచ్చావు, నేను నమ్మకంతో ప్రార్థన చేశాను, నేను నమ్మకంతో వారు తీసుకొచ్చారు. ఖచ్చితంగా నీకు ఈరోజు నేను ప్రార్థన చేశాను కదా, ఈరోజు ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. మార్పు లేకుండా ఉండదు, ఎంతో కొంత మార్పు ఉంటుంది. ఆ మార్పు గమనించుకో, ఆ మార్పు గమనించుకొని ఆ మార్పును బట్టి నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ఇది బాగు చేసిన దేవుడు, ఈ మార్పు తీసుకొచ్చిన దేవుడు ఇంకా నన్ను స్వస్థపరుస్తాడన్న నమ్మకాన్ని పెంచుకో. ఒకవేళ నీలో మార్పు వస్తే మళ్ళీ వారం రా విశ్వాసంతో, మళ్ళీ ప్రార్థన చేస్తారన్న. మరలా వారం మళ్ళీ పరిగెట్టుకొచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేసిన తర్వాత నేను యూరిన్ వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి నొప్పి సగానికి సగం తగ్గిపోయింది. హల్లెలూయా. నేను ఇంతకుముందు పడినంత బాధపడలేదు. ప్రార్థన చేయండి అయ్యా, నన్ను దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నాను అన్నాడు. మరలా ప్రార్థన చేశాం. అలాగ 3 వారాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నేను సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బిడ్డ స్వస్థపరచబడ్డాడు. సంపూర్ణమైన స్వస్థత బిడ్డ దేవుడు ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. మన విశ్వాసాన్ని ఆయన ఎంత మాత్రం సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసేవాడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బలపరుచువాడు ఆయన, నీ నమ్మకాన్ని బలపరుచువాడు ఆయన. నీ విశ్వాసం ఆయన మీద పెట్టుకోగలిగితే ఆయన నీ తలను పైకెత్తి నిన్ను తన కృపతో నింపి నీ కన్నీరును తుడుచుటకు ఆయన సమర్థుడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం ఉంచాడు. చాలామంది అని ఉంటారు, ఏమన్నా తెలుసా, అబ్రహామా నీకు ఒక 100 సంవత్సరాలు వచ్చేస్తున్నా, ఇక నీకు పిల్లలు ఎక్కడ పుడతారా, ఆగరు పుట్టినుండే నీ కొడుకు తీసుకో. శారమ్మ కూడా అంత కదండి, ఇక మనకు పిల్లలు ఎక్కడ పుడతారులే అబ్రహామా, ఆగర్ని పెళ్లి చేసుకోంది. ఇలాంటి అపనమ్మకమైన మాటలు చాలామంది చెప్పుకుంటారు. కానీ అబ్రహాము శారా ద్వారా పుట్టినవాడే నీ కుమారుడు అని చెప్పిన దేవుని మాటకు లోబడి అబ్రహాము శారా ద్వారా కుమారుని కొరకు ఎదురు చూచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, మన విశ్వాసానికి ఆధారం దేన్ని చేసుకుని ఆధారం చేసుకోవాలి? మన విశ్వాసానికి దేన్ని ఆధారం చేసుకోవాలి? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడండి. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. దేవునికి స్తోత్రం. మీ విశ్వాసానికి ఆధారము మనుషుల యొక్క జ్ఞానం కాదు, మరి ఏది? దేవుని శక్తి. మనుషుల జ్ఞానం చెప్పుద్ది నీకు పిల్లలు పుట్టరు. డాక్టర్ గారు చెప్తాడు నీకు పీసీ ఇవ్వడం ఉంది, అవదా? డాక్టర్ గారు చెప్తాడు నీ వల్ల అవదా?
కానీ దేవుని శక్తి చెబుతుంది, ఎలాంటి బలహీనత నుండి అయినా స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. వృద్ధాప్యమైపోయినటువంటి శరీరాన్ని కూడా తిరిగి పునరుజ్జీవింపజేసి కుమారుని ఇచ్చుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకోవడమే కావాలి. నీ రోజు ఆయన మీద విశ్వాసం ఉంచడమే కావాలి. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకోగలిగితే, నీవు పెట్టుకున్న విశ్వాసము ఆయన ఎంత మాత్రమును సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం పెట్టుకున్నాడు, అబ్రహాము సిగ్గుపడలేదు. అబ్రహాముకు దేవుడు చక్కని కుమారుని అనుగ్రహించాడు. హల్లెలూయా. మోషేతో దేవుడు అన్నాడు, మోషే, ఇశ్రాయేలు అందరూ అంటున్నారు, అయ్యా మనం ఈ సముద్రాన్ని దాటలేం, మన పని ఇక్కడ అయిపోయింది. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు చెయ్యి చాపో అన్నాడు. మనుషులందరూ అంటున్నారు, మనుషుల జ్ఞానం చెప్పొద్దు, ఏమన్నా తెలుసా, మోషే చెయ్యి ఎత్తితే ఏమవుతుందిరా, చెయ్యి ఎత్తితే ఏమవుతుంది, నువ్వు చెయ్యి ఎత్తితే ఏమైనా అవుతుందా, ఎందుకురా చెయ్యి ఎత్తడం అని చాలామంది నిరాశపరుచుండొచ్చు. మన పని ఎక్కడ అయిపోయింది, ఈ సముద్రంలో మన పని అయిపోయింది, ఇక ఐగుప్తు మనం తీసుకుని వెళ్ళిపోతారేమో, మన పని అయిపోయింది అనుకున్నారు. కానీ మోషే చెయ్యెత్తగానే ఆ మోషే చెయ్యెత్తిన విశ్వాసము వలన ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. హల్లెలూయా. నీకు విషయం చెప్పనా, చెయ్యెత్తగలిగిన విశ్వాసం నీకుంటే ఎర్ర సముద్రం 2 చెయ్యగలిగిన శక్తిమంతుడు మనం నమ్ముకున్న దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నువ్వు చెయ్యెత్తే విశ్వాసం నీకు ఉండాలి. ఆమేన్. నువ్వు చెయ్యెత్తగలిగిన విశ్వాసం నీకు ఉండాలి. బండ దగ్గరికి వెళ్ళి బండ కొట్టరా నీళ్ళు ఎత్తారు అన్నాడు. ఆ యొక్క మోషే వెళ్ళి బండను కొడితే బండ కూడా బద్దలవుదాం, నీళ్ళు ఎక్కడ వస్తాయి ఆయన అనలేదు. మనుషుల జ్ఞానం చెప్పుద్ది, బండను కొడితే నీళ్ళు వస్తాయా ఎక్కడన్నా, బోరెత్తే నీళ్ళు వస్తాయి కానీ అని అంటారు కదా. మనుషుల జ్ఞానం అలాగే చెప్పుద్ది. కానీ దైవజ్ఞానం ఏముందో తెలుసా, దైవశక్తి, నువ్వు వెళ్ళి కొట్టు, నోరు పోసుకుని. ఒకసారి మాట్లాడమన్నాడు, ఒకసారి కొట్టమన్నాడు. మాట్లాడినా కొట్టినా ఆ బండలో నుంచి ఏమొచ్చాయి, విస్తారమైన నీళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం. బండను కొట్టగలిగిన విశ్వాసం నీకుంటే చాలు, బండలో నుంచి నీళ్లు రప్పించగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదో. నువ్వు విశ్వాసంతో పని మూతలు పెట్టగలిగితే, విశ్వాసంతో నువ్వు కార్యసాధన చేయగలిగితే, విశ్వాసం మీద దేవుని మీద నమ్మకం పెట్టుకుని నువ్వు పనిని ప్రారంభించగలిగితే, ఆ పనిని పూర్తి చేయగలటకు ఆయన శక్తిమంతుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 2011వ సంవత్సరం గాంధీ జయంతి రోజున ఈ మూలనే పునాది రాయి పెట్టాం. 2011 అంటే అప్పటికి మా పరిస్థితి వేరు, డిఫరెంట్ అనమాట. పునాది రాయి పెట్టాం. పునాది రాయి పెడితే చాలామంది నేను ఇసుకిస్తాను, నేను కంకరిస్తాను, నేను సిమెంట్ ఇస్తాను, నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నేను 2 లక్షలు ఇస్తాను, ఒక ఆయన అయితే నేను 4 లక్షలు ఇస్తాను అన్నాడు ఆయన. అందరూ చాలామంది చాలా ప్రమాణాలు చేశారు. అందులో చాలామంది చెడగొట్టారు. చాలామందిని ఒక ఆయన చెడగొట్టాడట, చాలామంది పోయారు. సిమెంట్ ఇచ్చానన్న ఆయన ఇచ్చాడు, ఇటుకిస్తారన్న ఆయన ఇచ్చాడు, మిగతా అన్నీ ఇక అంతే అలాగ ఆగిపోయినాయి. డబ్బులు ఇస్తారన్నవాడు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఆ రోజు ప్రమాణం చేసిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. కంకరిస్తారన్న ఒక కంకర ఇచ్చారు, కానీ మిగతా డబ్బులు ఎవరు రాలేదు. అందరూ ఏమన్నారు తెలుసా, నీ వల్ల అవదు మందిరం కట్టడం, నీ వల్ల అవదు అన్నారు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి వేరు. ఇంత మందిరం కట్టడం నా వల్ల కాదు, నిజంగా నా వల్ల కాదు. ఆ రోజుల్లో 10 రూపాయలు తేటమే నా బాధలు పడేవాళ్ళు, 1000 రూపాయలు తేటని బాధపడేవాళ్ళు. మీకు విషయం తెలుసా, గవర్నమెంట్ లోన్ పెడితే 6,000 కట్టడానికి, 6,000 లంచం ఇవ్వడానికి, 6,000 అక్కడ ఖర్చుల కోసం ఇవ్వడానికి ఎవరిని అడిగితే ఎవరు ఇవ్వలేదండి, 6,000 ఇవ్వలేదండి నాకు. 6,000 ఇవ్వలేదు ఎవరన్నా. ఎందుకు తెలుసా, వీడికి 6,000 ఇస్తే మళ్ళీ వీడు 6,000 ఇవ్వలేడు. నిజంగా ఆ రోజు పరిస్థితి అదైతే 20,000 కూడా ఇవ్వలేని పరిస్థితి.
ఇవ్వలేని పరిస్థితే, ఇవ్వలేదు ఎవరునా. కానీ దేవాది దేవుడు సంఘాన్ని ప్రేరేపించాడు, అనేక మందిని ప్రేరేపించాడు. అప్పటి వరకు మనకు తెలియని వారిని ప్రేరేపించాడు, నూతనమైన వ్యక్తులను లేవనెత్తాడు, అనేక మంది స్పాన్సర్లు లేవనెత్తాడు. దేవుడు మందిరాన్ని సంపూర్ణంగా కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. టైల్స్ కూడా అయిపోను. ఒక ఆవిడ ఇస్తానందే, ఆవిడ కోసం చూస్తున్నాం. ఆవిడ ఇవ్వనంటే ఇప్పటికప్పుడు వేసేసుకుందాం మనం. ఇస్తానంతగానే ఆవిడ ఇవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. ఆవిడ త్వరగా ఇచ్చును గాక. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది లేదు. నువ్వు విశ్వాసంతో పెట్టు, విశ్వాసంతో కార్యాన్ని తలపెట్టు, విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకై దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసా? ఆయన నోటితో మాట సెలవిస్తే ఆకాశ నక్షత్రాలన్నీ కలిగాయి, ఈ భూమి మీద ఉన్న అన్నీ పుట్టుకొచ్చాయి. దేవునికి స్తోత్రం. ఆయన నోటి మాట సెలవిస్తే భూమిలో ఉన్న సమస్తను పుట్టుకొచ్చాయి. హల్లెలూయా. ఆయన నీటి మీద నడగలిగిన వాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతాలు చేశాడు. అంతేకాదు ఆయన ఎంత శక్తివంతుడు మీకు మాట్లాడి చెప్తాను చూడండి. తిరుగుతున్నటువంటి భూమి, గంటకు 1600 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతున్నటువంటి భూమిని తిరగకుండా ఆపగలిగిన వాడు, అవసరమైతే వెనకకు త్రెప్పగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకంతకంటే శక్తి ఏం కావాలంటే? ఇంతటి శక్తిమంతుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అన్నాడు. అందుకనే ఆ స్త్రీతో ప్రభువు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడ అద్భుతాలు చేసినా, ఏ అద్భుతం చేసినా ఆయన చెప్పిన తెలుసా, నీ విశ్వాసం. నీకు ఎలాంటి విశ్వాసం ఉంది? బైబిల్లో దశలోనిక పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, లోపభూయిష్టమైన విశ్వాసము అంటాడు. అంటే నీ విశ్వాసంలో లోపం ఉంది అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే, 14వ అధ్యాయం చూస్తే అల్ప విశ్వాసులు అంటాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా విశ్వాసాలు ఉన్నాయి. అల్ప విశ్వాసము, దృఢ విశ్వాసము, నా ఆవగింజంత విశ్వాసము, లోపంతో కూడుకున్న విశ్వాసము అంటాడు. ఈరోజు బలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలిగితే మనం బలమైన కార్యాలు మనం దేవుని సన్నిధిలో చూడగలం. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసాన్ని బలపరుచుకో. నీ విశ్వాసాన్ని బలపరుచుకుని దేవుని మీద ఆనుకుని చూడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. మన జీవితంలో అద్భుతాలు జరగడం లేదంటే మనలో మన విశ్వాసంలో ఇంకా ఎక్కడో లోపం ఉంది. ఒకవేళ ఆ విశ్వాసంలో ఎక్కడ లోపం ఉందేమో ఆ విశ్వాస లోపాన్ని సరి చేసుకో. ఇంకా లోపభూయిష్టమైన విశ్వాసం ఉందేమో. ఆవగింజంత విశ్వాసం అన్నాడు ఆయన దేవుడు. చిన్న విశ్వాసం అని అర్థం కాదు, ఏమాత్రం కూడా లోపము లేని విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఆవగింజ విశ్వాసం, ఆవగింజ ఎలా ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది? పెర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. మిరియాల గింజ కూడా చిన్నగా ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది? చెప్పట్లేదు. దాని నిండా సొట్లు కదండి. మనదే మిరియాల గింజ లాంటి విశ్వాసమే, కానీ అన్నిటికీ సొట్లే. దేవునికి స్తోత్రం కదండి. ప్రార్థనకి వెళ్ళాలంటే ఎదురు దేవునికి అదో సొట్ట. దేవునికి స్తోత్రం. ఏమంటే సిద్ధాంతి అనే సొట్ట, ఇంకేమున్నాయండి, ముహూర్తాలనే సొట్ట. మన విశ్వాసమే. ఇలాంటి సొట్లన్నీ ఉండటం వల్ల మన విశ్వాసం ఏమవుతలేదు, పరిపూర్ణము కావడం లేదు. ఈరోజు విశ్వాసంతో పరిపూర్ణంగా ఉండగలిగితే, నమ్మకం ప్రభు మీద పెట్టగలిగితే, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో, ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నా యేసయ్య అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ కన్నీరును తుడవబోతున్నాడు. నిన్ను తన కృపతో బలపరచబోతున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన నీ తలను పైకెత్తబోతున్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా, లేదా లోపభూయిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? వాక్యం చెబుతుంది, నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే నువ్వెప్పుడు సిగ్గుపడవా. విశ్వాసంతో పనిచేస్తే నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు, నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో లోపం ఉందేమో, నా విశ్వాసంలో లోపం ఉందేమో. ప్రార్థన చేద్దాం. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నమ్మకంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తులోని ప్రభావమును ఆమె రుచి చూడగలిగింది. క్రీస్తులోని శక్తిని ఆమె రుచి చూడగలిగింది. ఈరోజు నువ్వు విశ్వాసంతో ఉండగలిగితే, భక్తితో ఉండగలిగితే నీవును కూడా దేవుని అద్భుతాలు చూడగలవు. పరిశుద్ధుడును కృపగలిగిన ప్రభువా, జీవాధిపతి మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. అయా యువతని బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకున్నట్టు అయా యువతని వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. నీ ఆత్మకార్యాలు జరిగించండి నాయన. నీ ఆత్మకార్యాలు వారి పట్ల జరిగించండి నాయన. వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. వారి విశ్వాసానికి తగిన ప్రతిఫలాలు మీరు దాయించండి నాయన. వారి విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని మీరు దాయించండి నాయన. అయా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయా యువతంటే వారు నీ యందు విశ్వాసం ఉంచి అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి. నీ మేలుల చేత నింపబడడానికి సహాయం చేయండి. నీ మందిరం మేలు చేత తృప్తిపరచబడడానికి సహాయం చేయండి. అయా వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం, నీ ఆరోగ్యము, నీ నెమ్మదిని మీరు దయచేయండి. నీ కృపచేత ఆదరించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించు అడిగి వేడుకొనుచున్నాము మా ప్రభువు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.